అందరికీ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిచినటువంటి మా అల్లుడు జగనన్న గారికి, ఈ వేదిక నిర్వహిస్తున్నటువంటి సీనన్న గారికి, ఇక్కడ షాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అందేబాబన్న గారికి, అదేవిధంగా షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కొడంగల్ నుంచి మన రామ్ ముదిరాజ్ అన్న, నాగార్జున సాగర్ నుంచి లోకనబోయిన రమణ ముదిరాజ్ అన్న, చాలా మంది పేర్లు ఇట్లా నోటెడ్ పెట్టుకుంటా అన్న. ఎందుకు నోటెడ్ పెట్టుకుంటా అంటే నా ఆవేదన నేను చెప్తేనే అందరికి జై ముదిరాజ్, నా పేరు ప్రవీణ్ ముదిరాజ్ అన్న. ఎన్నికల ముందు మన పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైంది అని ఫస్ట్ అనుకుంటున్నాం, కానీ మన పరిస్థితి తయారు కావడానికి మనమే కారణం, మనంతలో మనమే చెడగొట్టుకుంటున్నామని తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నికల ముందు సభలు పెట్టాలి, ఏదో ముచ్చట్లు చెప్పాలి, కరెక్ట్ టైం రాగానే ఆడమల్లప్ప గోడమల్లప్ప అటు కాకుండా ఇటు కాకుండా ఎటు వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడనే అయిపోతుంది. అంటే కేవలం ఎన్నికల ముంగంటే జాతి గుర్తుకొస్తుంది తప్ప, మరి ఎన్నికల ముంగట మనం మాట్లాడుకున్న మాటలన్నా మన ఓటు మనం వేసుకుంటే 40 నియోజకవర్గాల ముదిరాజు గెలుస్తారని చెప్పినాం. కానీ అలా పరిస్థితి ముదిరాజు పోటీ చేస్తే సపోర్ట్ చేసుకోవడం దిక్కులేడు. ఇవాళ మా దగ్గర ఇక్కడ ప్రకాశం అన్నాడు రాగానే, తమ్మి గజ్వేల్ నియోజకవర్గం రానిది ప్రకాశం రీటరాజమరణం ఎక్కడో కొట్టి తమ్మి అని అన్నారు. అన్న గజ్వేల్ నియోజకవర్గంలో 60,000 మంది ముదిరాజు ఓట్లు ఉన్నాయి, దానికి 30 గ్రామాల ఓట్లు యాడ్ అయినాయి, దానికి తోడాలు కలుపుకుంటే 1,60,000 ఉంటాయన్న నాకు తెలిసి. ఇవాళ ఈటల రాజేంద్ర అన్న 100% గజ్వేల్ నియోజకవర్గంలో గెలవాలి. కానీ ఎందుకు గెలవలేదు అంటే కారణం చెప్తా. గల్లీ లీడర్ల సమన్వయ లోపం వల్ల ఓడిపోయాడు తప్ప రాజేందర్ అన్న ఏదో చెడు చేసి ఓడిపోలేదు. దయచేసి దీన్ని చెడు ప్రచారం చేస్తున్నాడు. కేవలం గల్లీ లీడర్ల సమన్వయ లోపం వల్ల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకుని కాబట్టి గజ్వేల రాజేంద్ర అన్న ఓడిపోయాడు. ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను కూడా నాయకుని అయిపోతా తప్పన్న. నా బాధ్యత నేను నిర్వహించాలి. ఒకసారి గట్టిగా అందరూ జై ముదిరాజ్, జై ముదిరాజ్. అప్పుడు చెప్పినాక ఇప్పుడు చెప్పినమే, ముదిరాజుల మండి మేము అయ్యా పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, అరే ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము. ఎనకట కాలము నుండి మన బతుకులు మారుతాయని కలలెన్నో గన్నాము, మన బతుకులు మారలేదు. కలలెన్నో గన్నాము, మన బతుకులు మారలేదు. కలలెన్నో గన్నాము, మన బతుకులు మారలేదు. యాడేసిన దొంగడి కానే ఎందుకు ఉన్నది, కానే ఎందుకు ఉన్నది. యాడేసిన దొంగడి గానే ఎందుకు ఉన్నది. రాజులనే పదానికి అర్థం యాడున్నదన్న. ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము, అయ్య ముదిరాజుల మండి మేము, పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే, ఇలా పేరుకు ముదిరాజ్, పేరుకు మాత్రమే రాజు, కానీ రాజైన రోజు లేదు. ఇంతకుముందుకు రామన్ అన్నాడు, కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి రామన్ అన్నాడు. మనం ఆలోచన చేసుకోలేదన్నా, నిజంగా ఆ కాన్సెప్ట్ లో కనుక ఎవరైనా ఫాలో అయ్యింటే 100% ఇలా ముదిరాజ్ సీట్లు గెలుచుకుంటుండే. ముదిరాజ్ అభ్యర్థి పోటీ చేసిన కాడ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టుడు చాలా మూర్ఖత్వం అన్న. ఆ సమ్మేళనం అనేది లేకపోయి ఉంటే ఈ రోజు మన దాంట్లో మనకి ఐక్యత వస్తుండే. ఆ రోజు ఎలక్షన్ల ముందు కూడా మేము చాలా సభలలో పాల్గొన్నామన్నా. నేను నిజంగా చెప్తున్నా, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన,
అయినప్పటికీ కూడా నాలాంటి కళాకారులు కొంతమందిని చైతన్యవంతులు చేసి జాతి కోసం నేను రూపాయి కూడా ఆశించకుండా ఎంత దూరమైనా సరే కేవలం వాట్సాప్లలో తెలుసుకొని పోయినా నిజాయితీ దానికి అందే బాబన్న గారికి కూడా తెలుసు. అందే బాబన్న చాలా సార్లు తమ్మి నువ్వు ఎట్లా పోతావు రా నాకు ఛార్జీలు ఇచ్చి పంపించిండు. ఇక్కడ ఉన్నటువంటి మా అన్న తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సీనన్న తెలుసు. ఇలా పైసల కోసం కాదన్నా మన జాతి కోసం ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు గుజరాత్ జాతి వెనకడ మనం తెలుసుకున్నాం, నలుగురికి అన్నం పెట్టే జాతి కానీ నలుగురు కడుపు కొట్టే జాతి కాదు. నలుగురికి అన్నం పెట్టే విధంగా మనం ఉన్నాం కానీ నలుగురి కడుపులు కొట్టే విధంగా మనం ఉండొద్దు. ఈరోజు ఒక గుజరాత్ బిడ్డ, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిడ్డ కొలుగురు పల్లవి ప్రశాంత్ గారికి అన్యాయం జరిగితే డాక్టర్ వినోద్ అన్న, అదేవిధంగా రాజేష్ అన్న, ఫస్ట్ రాజేష్ అన్న నాకు ఫోన్ చేసిండు, వాళ్ళ అడ్రస్ నేను చెప్పిండే. ఇలా రాజేష్ అన్న, వినోద్ అన్న వీళ్ళిద్దరు ముఖ్య పాత్రలా లేకపోతే పల్లవి ప్రశాంత్ ఇలా బయటకు రాకపోతుంటే ఇవాళ అందరి ముందు కనిపించకపోతుంటే ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి వాళ్ళకి. గెలిచినటువంటి ఆయన కూడా ఇలా స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు లేదంటే ఇలా మన జాతిలో ఒకరికి పేరు వస్తుందంటే ఆటోమేటిక్ గా జాతికి పేరు వస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి స్వార్థం ఏంటంటే అగో వారి వల్ల ఇప్పుడు నేను ఉన్ననే ప్రవీణ్ అనేటోళ్ళు ఉన్నా, నాయకులకి 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఏం ఆలోచించాలంటే ప్రవీణ్ అనేటోడు ఒక్కటి ఎదిగితే 10 మంది ఎదుగుతారని ఆలోచించాలి. కానీ నేను ఎదిగితే మేమందరం ఎదుగునే ఉంటాం కాబట్టి వీన్ని ఎదగలేకుండా ఏయొద్దు అనేటువంటి ఆలోచనలు ఫస్ట్ బంద్ చేయాలి. ఆ ఆలోచనలు బంద్ చేసినప్పుడు అయితే నేను ఎదిగినానుకో ఖచ్చితంగా నాకు ఒక ఆలోచన ఉంటుంది అన్న, నా కోసం సహాయం చేసిన 100% గుర్తుపెట్టుకుంటా, వాళ్ళని కూడా ఒక మార్గంలో నడిపించేటట్టు నేను ఆలోచన చేస్తాను. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల మీద సుట్ట బట్ట పైన పల్ల తట్ట పళ్ళు పల్లోయమ్మంటూ పల్లెంతా తిరుగుకుంటూ బాజల్లా కూసున్నం మీ బతుకెల్లా తీసుకున్నా తినిగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లి జారా తినిగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి నా తల్లిలల్లా నల్ల తుమ్మెదలా ఓలే అల్లానే రేడు పన్ను నల్ల తుమ్మెదలా ఓలే అల్లానే రేడు పల్లు పల్లు నా తెల్లారంగా డొల్లల్లా నింపుకొని పల్లు నా తెల్లారంగా డొల్లల్లా నింపుకొని బాజల్లా కూసున్న మీ బతుకెల్లా తీసుకున్నా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది మా పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లి జాడా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లిలల్లా కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి చిట్టిత పళ్ళు తెప్పి బుట్టల్లా పోసుకొని చిట్టిత పళ్ళు తెప్పి బుట్టల్లా పోసుకొని కట్టవలక తిరిగి కడుపు నింపుకున్నా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లి జారా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది నా పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి నా తల్లి జారా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లి జాడా తెలుగొల్లా ఎల్లమ్మా ఏది మన పల్లెలల్లా కల్లల్లాగా నారాదేవి మన తల్లి జాడా. మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనన్న గారికి, జగనన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముదిరాజ్ జాతి ఐక్యత కోసం, ముదిరాజుల ఔన్నత్యం కోసం ఈ వేదిక ఒక మార్గదర్శి కావాలని, ఈ వేదిక నుంచి అయినా ఇంకా మార్పు మొదలు కావాలని, మా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దల సహకారంతో మన జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, దానికి ముదిరాజ్ కళాకారులుగా కూడా మా వంతుగా 100% ప్రయత్నం, 100% సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వచ్చి పాదవందనాలతో సెలవు తీసుకుంటా ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై